श्रीगुरुभ्यो नमः। परमगुरुभ्यो नमः। श्रीमदानन्दतीर्थभगवत्पादाचार्य गुरुभ्यो नमः। नरसिंहोऽखिलाज्ञानमतध्वान्तदिवाकरः जयत्यमितसज्ज्ञानसुखशक्तिपयोनिधिः कल्याणाद्भुतगात्राय कामितार्थप्रदायिने श्रीमद्वेङ्कटनाथाय श्रीनिवासाय ते नमः। व्यासाय भवनाशाय श्रीशाय गुणराशये हृद्याय शुद्धविद्याय मध्वाय च नमो नमः। नौमिन्याय सुधादिकर्जरमुनीन् श्रीपादरत्सन्मणीन् व्यासार्यान् विविधागमाब्धिविहरान् श्रीवादिराजानपि वन्देऽहं सवरान् रघूत्तमगुरून् वैदग्ध्यपारां निधीन् श्रीसत्यव्रतराघवेन्द्रमुनिपान् सद्बोधसध्यानपान् सत्याभिज्ञकराब्जोत्थान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमिन्यार्यसुधारतान् शास्त्रेषु पारदृश्वानं शास्त्रज्ञेषु च वत्सलं दीनभक्तोद्धारकरं सत्यात्मानं गुरुं भजे। नारायणं सुरगुरुं जगदेकनाथं भक्तप्रियं सकललोकनमस्कृतं च त्रैगुण्यवर्जितमजं विभुमाद्यमीशं वन्दे भवघ्नम् अमरासुरसिद्धवन्द्यं नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जनमुदीरयेत्। नारायणार्य परिपूर्णगुणार्णवार्य विश्वोदरस्थितिलयोन्नियतिप्रदाय ज्ञानप्रदाय विबुधासुरसौख्यदुःखसत्कारणाय वितताय नमो नमस्ते। स्वस्त्यस्तु हरिः ओं हरिः ओं हरिः ओं। మహాభారత తాత్పర్య నిర్ణయంలో భీమసేన దేవుల వారు సంభ్రమించిన దుశ్శాసన సంహారాన్ని మనం ఆలకిస్తూ ఉన్నాం. ఎన్నెన్ని అపరాధాలు చేశాడు, ఎన్నెన్ని పాపాలు చేశాడు, అసలు పాపమే తన స్వభావమయ్యింది. అలాంటి దుశ్శాసనుణ్ణి శాసించడమే ఎవరి వల్ల కావడం లేదు. తన తప్పుల్ని మన్నించడం అసాధ్యమవుతూ ఉంది. అలాంటి తప్పులను తను చేసినప్పుడు తనను సంహరించడం, అందులోనూ భయంకరంగా తనను సంహరించడం, ఇలాంటి తప్పును ఎవ్వరూ చేయకూడదు అనే భావన ప్రతి ఒక్కరి మదిలో కలిగేలా భీమసేన దేవుల వారు అతి క్రూరంగా తనను సంహరిస్తూ ఉన్నారు. ఇలా క్రూరంగా సంహరించేందుకు మనసు చాలా పరిపక్వంగా ఉండాలి. అపక్వమైన మనసుతో ఇలాంటి పనులను అసలెవ్వరూ చెయ్యలేరు. అలాంటి పరిపక్వత, విజ్ఞత భీమసేన దేవుల వారిలో ఉంది. మనం ఆలోచించినట్లయితే భీమసేన దేవుల వారి పరాక్రమం, వారి విజ్ఞత, ఆ రెండు మేళవించిన స్వభావం భీమసేన దేవుల వారు. దోషాలు దుశ్శాసనుని స్వభావమైతే పరిజ్ఞానం, విజ్ఞత, వివేకం, అలాగే శిక్షించడం, ఎవరిని ఎంతగా ఎలా శిక్షించడం, వీటన్నిటినీ నేర్చుకున్న ఒక మహామేధావి, మహామనీషి భీమసేన దేవుల వారు. ఎన్ని విశేషణాలు ఇచ్చినా వారికి తక్కువే. నవమి ప్రసంగం మధ్వాచార్యుల వారి గుణగణాలను చెప్పేటప్పుడు, హనుమంతదేవుల వారి గుణగణాలను చెప్పేటప్పుడు నారాయణ పండితాచార్యులు మధ్వ విజయంలో చెబుతారు, ఏ ఏ గుణానామ జగత్ప్రసిద్ధాః యం తేషు తేషు స్మని దర్శయంతి సాక్షాన్ మహాభాగవత ప్రబరహం శ్రీమంతమేనం హనుమంతమాహుః. అసలు ప్రపంచంలో ఏ ఏ గుణాలున్నాయో ఆ గుణం ఎక్కడుంది, ఆ గుణాలు ఎక్కడున్నాయి చూపించడానికి ఒక వస్తువు కావాలే. ఇప్పుడు ఉదాహరణకు చల్లదనం అనేది ఒక గుణం. చల్లదనం ఎక్కడుంది అని అడిగినప్పుడు మనకు ఠక్కున గుర్తుకొచ్చేది ఏదండి? నీళ్లు కదా. ఎంతగా వేడి చేసినా అది మళ్ళీ చల్లగానే అవుతుంది. చల్లగా ఉండడం,
తన గుణం. అలాగే వేడి అనే గుణం ఎక్కడుంది అని అడిగినప్పుడు మనకు గుర్తొచ్చేది అగ్ని, నిప్పు. అలా ఒక్కొక్క గుణం, జ్ఞానం అనే గుణం గుర్తొచ్చినప్పుడు ఎందరో మహానుభావులు గుర్తుకొస్తారు. ఎందరెందరో మహానుభావులు మనకు గుర్తుకొస్తారు. ఈ ప్రసంగంలోనే విద్యాధీశ తీర్థ శ్రీపాదుల వారి ఆరాధన జరిగింది. పురంధర దాసవరేణ్యుల పుణ్యతిథి కూడా జరిగింది. సత్యకామ తీర్థుల వారి ఆరాధన జరిగింది. ఇక ముందు వ్యాసరాజుల వారి ఆరాధన, వాదిరాజుల వారి ఆరాధన, ఇలా ఆరాధనలు వస్తూనే ఉన్నాయి. వీరందరూ జ్ఞానులే. జ్ఞానం అనగానే ఎవరో ఒక్కరు జ్ఞానులు మనకు గుర్తుకొస్తారు. ఇలా ఏ గుణమైనా ఎక్కడుంది అని అడిగితే దానికి దృష్టాంతంగా హనుమంత దేవుల వారిని ఇచ్చేవారట. ఆ హనుమంత దేవుల వారే భీమసేన దేవుల వారు, భీమసేన దేవుల వారే మధ్వాచార్యుల వారు. కనుక భీమసేన దేవుల వారిలోని ఎన్ని గుణాలను మనం అనుసంధానం చేసుకున్నా కూడా తక్కువే. భీమసేన దేవుల వారి చర్య ఏదైతే ఉందో, ఈ దుశ్శాసన దుర్యోధన సంహారం ఏదైతే ఉందో, ఈ సంహారాన్ని జీర్ణం చేసుకోవడానికి కూడా పక్వమైన బుద్ధి ఉండాలి. లేదంటే వారి మనసులో ఏమనిపిస్తుంది? ఇంత క్రూరంగా చంపడమా అని అనిపిస్తుంది. అది క్రూరం అనిపించకూడదు. వారి సంహారం వల్ల, వారి సంహారం జరిగిందనే వార్తను వినడం వల్ల మనకు ఆనందం కలగాలి. ఆనందం కలగాలంటే ఆ దుశ్శాసనుని దుష్ట ప్రవర్తన ఎలా ఉండేది, దుర్యోధనుని దురాగతాలు ఎలా ఉండేవి అనేవి మనం చక్కగా అర్థం చేసుకున్నట్లయితే ఇంతకన్నా ఎక్కువగా హింసించి చంపాల్సి ఉంది అని మనం అనుకుంటాం, తీర్మానానికి వస్తాం. అంత భయంకరంగా దుశ్శాసనుణ్ణి సంహరిస్తూ ఉన్నారు. తన ఎదను చూశారు, చాలా సంతోషం కలిగింది. రెండుగా చీల్చారు. రెండుగా చీల్చి చేతులతో రక్తాన్ని తీసుకొని భీమసేన దేవుల వారు త్రాగారు. అలాంటప్పుడు చెబుతూ ఉన్నారు, ఎందుకని నిన్నింతగా ఘోరంగా భయానకంగా మరొకరు చూడరాని విధంగా యుద్ధమాడుతున్న అరివీర భయంకరులకు కూడా చూడరాని విధంగా, వారిని కూడా భయపెట్టే విధంగా ఎందుకు నిన్ను చంపుతున్నాను దుశ్శాసన చెప్పారు భీమసేన దేవుల వారు. నీ పాపాలేంటి, నీ అపరాధాలేంటి గుర్తుకు తెచ్చారు భీమసేన దేవుల వారు. సంస్మారయామాస పురాకృతాని వాక్సాయకాంశ్చాస్య పురా సమర్పితాన్ సంస్మారయామాస పురర్భృశం. మళ్ళీ మళ్ళీ తనాడిన మాటలను గుర్తుకు తెచ్చుకుంటూ ఉన్నారు. అలా గుర్తుకు తెచ్చుకొని గుర్తింపజేసి ఆ రక్తాన్ని త్రాగుతూ ఉన్నారట. ఇదేంటి రక్తపానం చేయడం, చీచీ అని అంటారా? అవును, అలాగే అనాలి. ఎందుకంటే దుష్టుడైన దుశ్శాసనుని రక్తం అది. కానీ ఎంత దుష్టుడైన దుశ్శాసనుని రక్తమైనా వాస్తవికంగా ఆలోచించినట్లయితే భీమసేన దేవుల వారి చేతిలో పడగా ఆ రక్తం కూడా అమృతం అవుతుంది. అలాంటి అత్యద్భుతమైన చేతులు భీమసేన దేవుల వారి చేతులు. ఆ చేతులకు చెడ్డ పని చేసి తెలియదు. అలాంటి పరమాద్భుతమైన చేతులవి. భాగవతంలో బ్రహ్మదేవుల వారు చాలా చక్కగా చెప్పారు. మీరు భాగవతాన్ని విన్నారు. నేను మరోసారి చెబుతాను, ఆ భాగవతాన్ని మీరు నెమరు వేసుకుంటూ ఉండాలి, మళ్ళీ మళ్ళీ వింటూ ఉండాలి. మేమెలా మళ్ళీ మళ్ళీ చెబుతూ ఉంటామో మీరు కూడా అలాగే మళ్ళీ మళ్ళీ వింటూ ఉండాలి ఆ గాథలను. బ్రహ్మదేవుల వారు చెబుతారు, నమే హృషీకాని పతంత్య సత్పథే. నా హృషీకములు, నన్ను సంతోషపరచే నా ఇంద్రియములు. చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఇంద్రియాలు మమ్మల్ని సంతోష పెట్టాలి, ఆనందపరచాలి. తాత్కాలికమైన ఆనందాన్ని ఇవ్వడం కాదు, శాశ్వతమైన ఆనందాన్ని ఆ ఇంద్రియాల వల్ల మనం సంపాదించాలి. సరే, అది వేరే విషయం. కానీ బ్రహ్మదేవుల వారు అంటారు, నా హృషీకములు అంటే నా ఇంద్రియాలు ఏ రోజు పెడద్రోవన పడలేదు, చెడ్డ పని చేయలేదు. ఒక్క క్షణం కూడా
ఆ దుర్మార్గములో ప్రయాణించలేవు నా ఇంద్రియాలు అని చెబుతారు. అలాంటి అత్యద్భుతమైన ఇంద్రియాలు బ్రహ్మదేవుల వారివి. వారి కళ్ళు, వారి చెవులు, వారి నోరు, వారి నాలుక, వారి కళ్ళు, వారి కాళ్ళు, వారి ఎద, వారి మనసు, వారి ఉదరం, అన్నీ ప్రతి ఒక్కటి. నఖ శిఖాంతం ఏమని చెప్పాలి? నఖ శిఖాంతము పవిత్రమైన స్వరూపం బ్రహ్మదేవుల వారి. అలాగే భీమసేన దేవుల వారిది కూడా. కనుక వారి చేతిలో పడిన ఎలాంటి దుష్టమైన వస్తువైనా కూడా, నిషిద్ధమైన వస్తువు కూడా అమృతములా మారిపోతుంది. విషాన్ని త్రాగారే. విషం అంటే ఏంటి మరి? కలి ద్వారా అభిమన్యమానమైనది అది. ఆ విషాన్ని కూడా జీర్ణించుకునే తాహతు వారికి ఉంది. అనగానే రక్తాన్ని త్రాగాలని నేను చెప్పడం లేదు, సమర్థించడం లేదు. కానీ వారి చేతిలో రక్తం పడినా కూడా అది అమృతంలా మారుతుంది. అలాంటి సామర్థ్యం వారికి ఉంది. అలాంటి సామర్థ్యం వారికి ఉంది అని మాత్రమే నేను చెబుతూ ఉన్నాను. త్రాగారా లేదా? శ్రీమదాచార్యుల వారు ఎంత చక్కగా ఆ విషయాన్ని నిర్ధారణ చేశారు. ప్రజలకు భయంకరంగా కనిపించాలి అనే ఉద్దేశం వారిది కనుక త్రాగినట్లు త్రాగారు, కానీ త్రాగలేదు. దంతాంతరం న ప్రవివేశ తస్య రక్తం హి అపేయం పురుషస్య జానతః. ఒక పురుషుని, ఒక మనిషి రక్తాన్ని త్రాగడం నిషిద్ధమైనది. భీమసేన దేవుల వారికి తెలుసు అది. కనుక ఆ రక్తాన్ని త్రాగినట్లు చూపెడుతూ ఉన్నారు. కానీ ఇది ఎంత అత్యద్భుతమైన విజ్ఞానం ఇది, పరిజ్ఞానం ఇది. ఆ రక్తము దంతాంతరం అంటే పళ్ళు ఉంటాయి కదా, ఆ పళ్ళు లోపల ప్రవేశించలేదు, పళ్ళు లోపలికి ప్రవేశించలేదు. అలా త్రాగనట్లు వారు ఉన్నారట. దంతం లోపలికి, పళ్ళ లోపలికి కూడా ప్రవేశించలేదు ఆ రక్తం. అలా కానీ చూస్తూ ఉన్నవారికి రక్తం త్రాగుతూ ఉన్నారని చూపెడుతూ ఉన్నారు. నీళ్లు త్రాగుతూ ఉన్నప్పుడు ఎలా మా శరీరం కదులుతుందో అలా కదిలేట్లు వారు నటించారు, కానీ రక్తం త్రాగలేదు. ఏం చేశారు? అత్యద్భుతమైన పరాక్రమం వారిది, అత్యద్భుతమైన విజ్ఞానం వారిది. అలా రక్తాన్ని త్రాగినట్లు నటించారే తప్ప రక్తాన్ని త్రాగలేదు, పళ్ళ లోపలికి కూడా ప్రవేశించలేదు. ఈ విషయాన్ని గమనించాలి. ఇదో ప్రమేయం. భీమసేన దేవుల వారి అత్యద్భుతమైన వైష్ణవ ధర్మం ఇది. తథాపి మరెందుకని నోటి దగ్గరికి తీసుకుని వెళ్ళారు చేతులను, రక్తం నిండిన చేతులను? తథాపి శత్రు ప్రతిభీషణాయ, శత్రువులకు భయంకరంగా కనిపించడం కోసం అలా త్రాగినట్లు, మళ్ళీ మళ్ళీ త్రాగినట్లు నటించారు. నరసింహస్వామిని స్మరించుకున్నారు. మన్యు సూక్తాన్ని దర్శించుకున్న మహా ఋషులు భీమసేన దేవుల వారు. ఎవరికి ఇలాంటి పక్వత ఉంటుంది ఆలోచించండి. యుద్ధం చేస్తూ ఉన్నారు. అతి క్రూరమైన ప్రసంగం. అలాంటి క్రూరమైన ప్రసంగంలో కూడా వారి మనసు భగవంతుని గురించి ఆలోచిస్తూ ఉందంటే ఆ యుద్ధం కూడా భగవంతుని పూజ అని వారు భావించారు. మనం అభిషేకం చేస్తూ ఉన్నప్పుడు పురుష సూక్తం అంటామే, సహజంగా మా నోటికి వచ్చేస్తుంది ఆ పురుష సూక్తం. అలాగే భీమసేన దేవుల వారు చేసేది కూడా ఇది ఒక పూజ. వారికి ఆ అనుసంధానం ఉంది కాబట్టి ఆ శత్రు సంహారం చేసేటప్పుడు మన్యు సూక్తాన్ని సందర్శించుకున్నారు భీమసేన దేవుల వారు. యస్తే మన్యో ఇత్యతో నారసింహం సోమం తస్మై చర్పయక్షోణితాఖ్యం యుద్ధాఖ్య యజ్ఞే సోమ బుద్ధ్యారివక్ష ఇహేతి సామ్నా గదయా విభిందన్. ఆ ఇహ అనే సామ మంత్రంతో గదతో ఆ దుశ్శాసనుణ్ణి చంపేశారు భీమసేన దేవుల వారు. అత్యద్భుతమైన సూక్తం మన్యు సూక్తం. శత్రు సంహారకమైన సూక్తం అది. ఎవరైనా శత్రువులు పీడిస్తూ ఉంటే మన్యు సూక్తాన్ని జపించిన తరువాత శత్రువులందరి పరాభవం జరుగుతుంది. అలాంటి అద్భుతమైన ఆ యుద్ధం అనే యజ్ఞంలో దుశ్శాసనుని రక్తం అనే ఆ సోమం ఉపమానపూర్వకంగా తెలుపుతూ ఉన్నారు. సోమాన్ని భగవంతునికి సమర్పించారు. భగవంతునికి పూజగా ఆ యుద్ధాన్ని సమర్పించుకుంటూ ఉన్నారు. ఇలాంటి అద్భుతమైన భావన అనుసంధానం భీమసేన దేవుల వారిది. భీమసేన దేవుల వారు దుర్యోధనాదుల్ని నిందించారు.
ఉవాచ వాచం పురుష ప్రవీర సత్యాం ప్రతిజ్ఞాం లోక మధ్యే విధాయ యా సపతయస్థ అపతయో హి జాత యా సాపతి సపతిశ్చ జాత. జూజాడే సందర్భంలో ఆ సభలో ద్రౌపదిని చూసి, పాండవుల్ని గెలిచిన తరువాత ద్రౌపదిని చూసి అపతిర్హ్యసి అన్నారు. నీకెవరు భర్తలు లేరు అన్నాడు దుర్యోధనుడు తన నాలుకతో. కానీ ఇప్పుడు భీమసేన దేవుల వారు అంటూ ఉన్నారు, అప్పుడు అన్నారే అపతి అని ఎవరినన్నారు, ఇప్పుడు ఎవరు అపతి అయ్యారు ఆలోచించుకోండి. భీమసేన దేవరారు అంటూ ఉన్నారు. అలాగే మమ్మల్ని చూసి, పాండవుల్ని చూసి షంఢతిలా అన్నారు. అంటే ఏ నువ్వుల్ని నేలలో వేస్తే మొక్కగా మొలకెత్తవో అలాంటి నువ్వుల్ని షంఢతిల అంటారు. దేనికి ఉపయోగానికి రాని నువ్వులు, అలాంటి నువ్వుల్ని షంఢతిల అంటారు. అలాగే మీరు కూడా ఏ ప్రయోజనానికి రారు. అసలు మీ భార్యనే మీరు కాపాడుకోలేకపోయారు. మీ వల్ల ఏం సాధ్యమవుతుంది? రాజ్యాన్ని సంపాదించడం మీ వల్ల సాధ్యమవుతుందా? షంఢతిల అని మమ్మల్ని అన్నారే, ఇప్పుడెవరు దుర్యోధన, సుయోధన, షంఢతిల? నువ్వే చెప్పు, నేను ఆ మాట ఆడను, నువ్వే చెప్పవయ్యా. షంఢతిల ఎవరిప్పుడు? భీమసేన దేవుల వారు తమ పరాక్రమాన్ని చూపెడుతూ నిందిస్తూ ఉన్నారు. పులిలా నాట్యం చేస్తూ అందరినీ భయపెడుతూ ఉన్నారు. ననర్త అరిబలే నిరాయుధ. దుశ్శాసనుణ్ణి సంహరించడానికి గదను ఉపయోగించుకున్నారు, గదను వదిలేశారు, నర్తనం చేస్తూ ఉన్నారు. ఎవరైనా రమ్మన్నారు. దుశ్శాసనుణ్ణి కాపాడుకోవాల్సిన సందర్భంలోనే ఎవరూ రాలేదు. కర్ణుడు కళ్ళు మూసుకున్నాడు. అసలు ఆ సింహనాదాన్ని వినలేక కర్ణుడు తన కర్ణాలనే మూసుకున్నాడు. అలాంటి భయమైన ఘోరమైన ప్రసంగాన్ని తను చూడలేకపోయాడు. మమ్మల్ని చూసి పశువులు అన్నారే, ఇప్పుడెవరు పశువులు దుర్యోధన అంటూ నర్తనం చేస్తూ ఉన్నప్పుడు శశాక చ ద్రష్టుమముం న కశ్చిత వైకర్తన ద్రౌణి సుయోధనాదిషు. ఇలాంటి నర్తనం చేసే ఆ భీమసేన దేవుల వారి రూపాన్ని కర్ణ, అశ్వత్థామ, దుర్యోధన మొదలైన వారెవరూ కూడా చూడడానికి సమర్థులు కాలేదు. కళ్ళు మూసుకున్నారు వారందరూ కూడా. భయంకరమైన ఈ ప్రసంగాన్ని చూశాడు కర్ణుడు. తన చేతిలోని ధనుస్సు క్రింద పడిపోయింది, జారిపోయింది. గుండె జారిపోవడమే కాదు, తన చేతిలోని ఆయుధాలు కూడా జారి కింద పడిపోయాయి. కళ్ళను మూసుకున్నాడు. చివరికి సొమ్మసిల్లిపోతూ ఉన్నాడు. అలాంటి సందర్భంలో శల్యుడు తను కర్ణ 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 అని సంబోధిస్తూ ఉన్నాడు. తను సంబోధించగా కర్ణుడు మళ్ళీ మేలుకున్నాడు, తేరుకున్నాడు. ఆ సందర్భంలో అశ్వత్థామాచార్యుల వారు భీమసేన దేవుల వారి దగ్గరున్నారు. దూరంగా పరిగెత్తుకుని వెళ్ళిపోయారు. భీమసేన దేవుల వారు రణయజ్ఞంలో నేను ఈరోజు సోమపానం చేశానని ఘోషణ చేస్తూ ఉన్నారు. ఇతి బ్రువన్ మృతముత్సృజ్య శత్రుం దుర్యోధనం చాశురుషాభిదుద్రువే ఆయాంతమీక్షేవత ముగ్ర పౌరుషం దుద్రావభీతస్స సుయోధనో భృశం. దుశ్శాసనుడు చనిపోయాడు అని తెలుసుకున్న తరువాత అదే కోపంతో దుర్యోధనుణ్ణి వెంబడించారు. దుర్యోధనుణ్ణి వెంబడించక అసలు భయంతో తల్లడిల్లిపోయాడు దుర్యోధనుడు. ఏం జరుగుతుందో, ఈరోజే నా సంహారమా, ఈరోజే ఈ యుద్ధానికి ముగింపా, అలా కలగకూడదనుకున్న ఆ దుర్యోధనుడు భయంతో తల్లడిల్లి పరిగెత్తుకుని పోయాడు. పరుగెత్తుకుని ఎవరు వెళుతారో వారితో యుద్ధం చేయరు భీమసేన దేవుల వారు. పిరికి వాళ్లతో యుద్ధం చేసేవారు కాదు భీమసేన దేవుల వారు. శూన్యమైంది, ముహూర్త కాలం వరకు రణరంగమే శూన్యమైంది. పిన్ డ్రాప్ సైలెన్స్ అంటారు కదండి, అలా పిన్ డ్రాప్ సైలెన్స్ అయింది. ఎవ్వరికీ మాట్లాడడం ఎవరి వల్ల కావడం లేదు. భయంతో ఆయోధనం శూన్యమభూన్ ముహూర్తం ననర్త భీమో వ్యాఘ్రపాదేన హర్ష. కృష్ణార్జునులు భీమసేన దేవుల వారి దగ్గరికి వచ్చారు. ఆ ప్రసంగాన్ని జీర్ణించుకోవడం, ఆ ప్రసంగం నుండి తేరుకోవడం, భయాన్ని విడనాడడం, మళ్ళీ పూర్వస్థితికి రావడం ఎవరి వల్ల కావడం లేదు. కానీ కృష్ణార్జునులు
భీమసేన దేవుల వారి అత్యద్భుతమైన చర్యను చూసి వారి దగ్గరికి వచ్చారు. వారిరువురు కూడా భీమసేన దేవుల వారిని ప్రశంసించారు. ఎంతగా ప్రశంసించినా అర్జునునికి తనివి తీరడం లేదు. అదే సందర్భంలో మళ్ళీ 20 మంది దుర్యోధనుని తమ్ముళ్ళు వచ్చారు యుద్ధం చేయడానికి. తను ఒక్కడే వెళ్ళాడు, సంహరించాడు. మేము 20 మంది వెళదాం అని కూడగట్టుకుని 20 మంది వెళితే భీమసేన దేవుల వారు అనాయాసంగా వారిని ఓడించారు. హతాస్తదన్యే సమరాత్ ప్రదుద్రు. ఆ 20 మంది ఆ కౌరవుల్ని కూడా భీమసేన దేవుల వారు అతి అనాయాసంగా చంపేశారు. ఇలా ఎవరికి సాధ్యమవుతుంది ఇలాంటి పనులను చేయడం? అలా అన్యాసాధ్యమైన కర్మలను భీమసేన దేవుల వారు చేస్తూ ఉండగా ఎదురుగా ఉన్న శత్రు సమూహము భీతమయ్యింది, భయంతో తల్లడిల్లిపోయింది. కర్ణుడు కూడా కళ్ళు మూసుకున్నాడు. అలాంటి సందర్భంలో కర్ణపుత్రుడైన వృషసేనుడు నకులుని పైన యుద్ధం చేయడానికి వెళ్ళాడు. వృషసేనుడు చాలా బలవంతుడు. ఆ నకులుని అనుయాయులు 3000 మంది ఉన్నారు. వారిని అందరినీ సంహరించాడు. అలాగే తన 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 భావన ఏంటో భ్రమ ఏంటో తెలియదు. ఈరోజు కర్ణ భీమ వీరిరువురిని నేను సంహరిస్తాననుకున్నాడు. అలా ప్రతిజ్ఞ చేసుకున్నాడు. ప్రతిజ్ఞ చేసుకుని వారిపై యుద్ధానికి దిగితే కర్ణుడు క్షణంలోనే ఆ వృషసేనుణ్ణి సంహరించాడు. కర్ణుడు చూస్తూ ఉన్నాడు. ఒకే ఒక బాణంతో వృషసేన సంహారం జరిగింది. కర్ణుడు చూస్తూ ఉన్నాడు. ఏం చేయాలి, ఎలా యుద్ధం చేయాలి? దేవాధిదేవతలు దైత్యులందరూ కూడా ఆకాశంలో 2 భాగాలుగా అయ్యారు. దేవతలందరూ కూడా భీమసేన దేవుల వారి భాగాన్ని స్వీకరించారు. దైత్యులందరూ కూడా దుర్యోధనుని భాగంలో ఉండి జనకారాన్ని పలుకుతూ ఉన్నారు. ఈ సందర్భంలో వివాదం అధికంగా ఉంటుంది, గొడవలు జరుగుతాయి, ప్రపంచమే తల్లడిల్లిపోతుంది, ప్రపంచం అశాంతమవుతుంది. కనుక ఈ ప్రసంగాన్ని ఎలాగైనా నివారించాలని రుద్రదేవుల వారు బ్రహ్మదేవుల వారిని కోరుకున్నారు. వారిరువురిలో ఎవరూ కూడా ఎక్కువ కాకూడదు, తక్కువ కాకూడదు, ఇరువురూ కూడా సమ ఉజ్జీలు అని తేలాలి. అలాంటి ఉపాయాన్ని మీరు చేయాలని బ్రహ్మదేవుల వారిని కోరుకున్నప్పుడు అక్కడే ఉన్న ఇంద్రదేవుల వారు బ్రహ్మదేవుల వారిని ప్రార్థించారు. అర్జునుడు గెలవాలి, కర్ణుని సంహారం జరగాలి. అర్జునుని దగ్గర శ్రీకృష్ణుడు ఉన్నాడు. ఎక్కడ కృష్ణుడున్నాడో కృష్ణో ఎత్ర జయశ్చ తత్ర, కృష్ణుడున్న వైపు విజయం ఉండాలి కదా. కనుక అర్జునునికి జయం ఉండాలి. కామో నకృష్ణస్య మృషా భవేద్ధి, కృష్ణుని అభిలాష ఏంటి? అర్జునుడు గెలవడం కృష్ణుని అభిలాష. ఆ అభిలాష విపరీతమవుతుందా? ఆ అభిలాష నెరవేరదా? నెరవేరాలి, నెరవేరేలా మీరు చేయాలి అని బ్రహ్మదేవుల వారిని ప్రార్థించారు. అలాంటి సందర్భంలో చాలా గొడవలు జరుగుతూ ఉన్నాయి, వాతావరణం అశాంతమవుతూ ఉంది. దేవతల్ని బ్రహ్మదేవుల వారు పిలిచారు. అందరూ కూడా నిశ్శబ్దంగా యుద్ధాన్ని తిలకించాలి, యుద్ధాన్ని చూడాలి. ఎవరూ కూడా వాద వివాదానికి దిగకూడదు అని బ్రహ్మదేవుల వారు ఆదేశించిన తరువాత నిశ్శబ్దంగా అందరూ ఆ యుద్ధాన్ని చూస్తూ ఉన్నారు. కర్ణార్జునుల యుద్ధం ప్రారంభమయ్యింది. భీమో రథస్థ అవరజం జుగోప, భీమసేన దేవుల వారు రథంపై కూర్చుని అర్జునుణ్ణి సంరక్షిస్తూ ఉన్నారు. అటువైపు దుర్యోధనుడు అశ్వత్థామాచార్యుల వారు కర్ణుణ్ణి సంరక్షిస్తూ ఉన్నారు. అర్జునుడు మరియు కర్ణుడు వారిరువురు యుద్ధం చేస్తూ ఉండగా కాస్త కర్ణుడు అధికమయ్యాడు. కర్ణుడు బాణాలతో అర్జునుణ్ణి పీడించసాగాడు. భీమసేన దేవుల వారు చెప్పాడు, ఏంటి కర్ణ, అర్జున నీ వల్ల అవుతుందా, లేదా నేనే ఈ గదతో చంపేయనా, సంహరించనా అన్నప్పుడు చూడండి ధర్మరాజు మాటలు ఎలా ఉన్నాయి, భీమసేన దేవుల వారి మాటలు ఎలా ఉన్నాయి అంటే వారి పరిజ్ఞానం యొక్క ఆధిక్యతను మనం తెలుసుకోవాలి కదండి.
అర్జునుడు ఓ ప్రతిజ్ఞ చేశాడు. గాంధీవాన్ని తిరస్కరించిన వారిని నేను సంహరిస్తాను. గాంధీవం కూడా చాలా గొప్పది, భగవంతుని ప్రతిమ, అది కూడా ఒకటి ఆయుధం అంటే. ఉత్తరాది మఠంలో మీరు వచ్చినప్పుడు పాటలను వింటూ ఉంటారు. పురంధరదాసవరేంద్రులు రచించిన వారి ఆరాధన జరిగింది, వారి పుణ్యతిథి జరిగింది. అలాంటి పురంధరదాసవరేంద్రులు రచించిన ఉత్తరాది మఠంలోని ప్రతిమలు ఏవి ఉన్నాయి? మధ్వరాయర దేవతార్చనయ ప్రసిద్ధ రఘునాథరు పూజిసిద సొబగు అనే పాటను మీరు వింటూ ఉంటారు శ్రీమఠానికి వచ్చినప్పుడు భుజంగించే సందర్భంలో. బాణగలు ఎరడు, 2 బాణాలు కూడా ఉత్తరాది మఠంలో పూజింపబడుతూ ఉన్నాయి, ప్రతిమలుగా పూజింపబడుతూ ఉన్నాయి. ఆ బాణాల్లో కూడా భగవంతుని సన్నిధానం ఉంది. అలాగే గాంధీవం కూడా భగవంతుని సన్నిధానానికి నోచుకున్నది, అది కూడా ఒక ప్రతిమ, నిందించకూడదు. కానీ ధర్మరాజు నిందించాడు, ఆ గాంధీవాన్ని మరొకరికి ఇవ్వమన్నాడు. కానీ భీమసేన దేవుల వారి మాటలు ఎలా ఉన్నాయో గమనించండి. నేను ఈ గదతో తనను సంహరించనా అన్నారే తప్ప గాంధీవాన్ని నిందించలేదు. అది కూడా ఒక ప్రతిమ అయినప్పుడు ఎలా దాన్ని నిందించడం, ఎందుకని నిందించడం? అది కూడా వైష్ణవ నింద అవుతుందే. కనుక దాన్ని నిందించకుండా తన గద యొక్క గొప్పతనాన్ని చెప్పాడు. నిస్సందేహంగా అర్జునుని గాంధీవం కన్నా గొప్ప ప్రతిమ భీమసేన దేవుల వారి గద. కనుక నా గదతో తనను సంహరించనా అన్నప్పుడు భీమసేన దేవుల వారి అభిప్రాయం ఏంటో అర్జునుడు కూడా తెలుసుకున్నాడు. అర్జునుడు కోప్పడలేదు, ఎందుకంటే భీమునికి ఆ అధికారం ఉంది అని తను అనుకున్నాడు. అసాధ్యమైన పనులను తను చేస్తూ ఉన్నాడు, అందరినీ అధిగమించాడు యుద్ధంలో. అలాంటి వారు చెప్పాలి, చెబితే వింటారు అందరూ కూడా, ఎవరికి కోపం కలగదు. సంధ్యావందనం చేయని వారు సంధ్యావందనం చేయమని ఉపదేశిస్తే కోపం వస్తుందే చెప్పించుకున్న వాళ్ళకి. తప్పకుండా ప్రతిరోజు ముప్పూటలా సంధ్యావందనం చేసేవారు చెబితే కోపగించుకుంటారా ఎవరైనా? లేదే. అలాగేనండి, చేస్తానండి అని చేతులు జోడించి వినయంతో తన ఆదేశాన్ని పరిపాలిస్తారు కదా. అలాగే భీమసేన దేవుల వారి ఆదేశాన్ని పరిపాలించడానికి కర్ణుడు సిద్ధమయ్యాడు, అర్జునుడు సిద్ధమయ్యాడు. అర్జునుడు సిద్ధమై చాలా ఘనఘోరమైన యుద్ధాన్ని చేశారు. కర్ణ సంహారం అక్కడ జరిగింది. కాస్త ఇంకా వివరంగా దాన్ని తెలుసుకోవాలి కర్ణ సంహారం గురించి. కనుక భీమసేన దేవుల వారి ఈ పరాక్రమం, ఈ వైభవాన్ని మనం వింటూ అస్మద్ గురువంతర్గత తాత్విక దేవతాంతర్గత భారతీరమణ ముఖ్య ప్రాణాంతర్గత శ్రీకృష్ణార్పణమస్తు. అక్షరం కర్మ యస్మిన్ పరే స్వర్పితం ప్రక్షరం యాంతి దుఃఖాని యన్నామతః అక్షరోయో అజర సర్వదేవామృతః కుక్షిగం యస్య విశ్వం సదా అజాదికం ప్రణరామో వాసుదేవం దేవతామండలాఖండమండనం. హరి ఓం, హరి ఓం, హరి ఓం.